ఒక క్రిస్టియన్ ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల ఆంధ్రాలో క్రిస్టియన్ కన్వర్షన్స్ పెరిగిపోతున్నాయని, బీజేపీ అధికారంలో లేకపోవడం వల్ల తెలంగాణలో హిందువుల మీద జరుగుతున్న దాడులకు సరైన న్యాయం జరగడం లేదని హిందుత్వవాదులు లేదా సనాతనవాదులమైన మనం బాధపడుతూ ఉంటాం. ఉత్తరప్రదేశ్కి ఒక యోగి ఉన్నట్టు మాకు కూడా అటువంటి నాయకుడు వస్తే ఎంత బాగుంటుందని అనుకుంటూ ఉండడం కూడా నేను చాలాసార్లు విన్నా. అయితే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారికి అక్కడి ప్రజలు మద్దతు ఇచ్చినట్టు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మనం అంతటి మద్దతు మన హిందూ ప్రజా సేవకులకు ఇస్తున్నామా అంటే లేదని చెప్పాలి. మే 13న ఎలక్షన్స్ అంటే ఇంకా గట్టిగా 15 రోజులు కూడా లేవు. కానీ ఇప్పటి వరకు తెలుగులో ఉన్న హిందుత్వాన్ని సంబంధించే యూట్యూబ్ ఛానల్స్ ఏవి కూడా బాధ్యతగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న హిందూ అభ్యర్థులకు మద్దతుగా నిలబడడం లేదు. ముందుగా మనం హిందువుల కోసం స్థాపించిన ఒక రాజకీయ పార్టీ గురించి తెలుసుకుందాం. జై హిందుస్థాన్ పార్టీ. తిరుక్షేత్రాల రక్షణ సమితి అనే యూట్యూబ్ ఛానల్లో ఈ పార్టీ గురించి చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. జై హిందుస్థాన్ పార్టీ హిందూ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో ఈ హిందూ వ్యతిరేక ప్రభుత్వానికి కులదోస్తామని చెప్తున్నాము. ఈరోజు పులివెందుల్లో మన పార్టీ జై హిందుస్థాన్ పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ పులివెందుల గడ్డ మీద జై హిందుస్థాన్ పార్టీ వారు హిందూ డిక్లరేషన్ కూడా ప్రకటించడం జరిగింది. మరి అదేవిధంగా మేనిఫెస్టో కూడా ప్రకటించడం జరిగింది. హిందువుల కోసం ప్రత్యేక పార్టీ స్థాపించారు కాబట్టి ఈ పార్టీకి మద్దతు ఇస్తూ తోటి యూట్యూబర్స్ అందరూ వీడియోస్ చేసి సపోర్ట్ ఇస్తారని అనుకున్నాను. కానీ ఏ ఒక్క పెద్ద యూట్యూబ్ ఛానల్స్ కూడా ఈ పార్టీ గురించి ఒక్క వీడియో కూడా చేయలేదు. ఇక తరువాత స్వామి పరిపూర్ణానంద. ఈయన బీజేపీ నుండి టికెట్ కన్ఫర్మ్ అని కూడా మీడియా ముఖంగా చెప్పారు. కానీ ఆంధ్రాలో ఉన్న టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ కూడా చేరడం వల్ల స్వామి పరిపూర్ణానందకు బీజేపీ టికెట్ ఇవ్వడం జరగలేదు. కేవలం స్వామీజీకి మాత్రమే కాదు, ఒరిజినల్ బీజేపీ క్యాండిడేట్స్ ఎవరికీ కూడా ఈసారి టికెట్స్ రాలేదు. బీజేపీ నుంచి టికెట్స్ వచ్చిన వారంతా టీడీపీ వారే కావడం విశేషం. సో టికెట్ రాకపోవడంతో స్వామి పరిపూర్ణానంద ఇప్పుడు బీజేపీ నుండి బయటకు వచ్చి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ అభ్యర్థిగా నిలబడతాను, నేను పని చేసుకుంటానంటే వెళ్ళండి, మీరు ఆనందంగా వెళ్ళండి. ఏది పొత్తులు గిత్తులు మాట లేని రోజున నేను వెళతానంటే వెళ్ళండి అని చెప్పిన పార్టీ నాయకత్వం కానీ అధినాయకత్వం కానీ ఇంకోళ్ళు కానీ ఈరోజు అసలు ఇవ్వలేని సందర్భంలో నన్ను పిలిచి అడగాలి, ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, ఇది కారణం అని చెప్పుంటే వేరేగా ఉండేది. అసలు అకారణంగా నిష్కారణంగా ఇలా గిల్లి పాడేసినట్టు పక్కన పెడితే నాకు మనస్సాక్షి ఒకటి ఉంటుంది, నాకు అన్నం తింటున్నాను. పోనీ స్వామీజీకి అండగా అయినా సరే ఎవరైనా మద్దతుగా వీడియోస్ చేస్తున్నారా అంటే అదీ లేదు. కేవలం బీజేపీ పాతబస్తీ అభ్యర్థి అయిన మాధవీలత గారి గురించి మాత్రమే అందరూ మాట్లాడుతున్నారు. మరి నేను ముందు చెప్పిన వాళ్ళు కూడా హిందూసే కదా, మరి వారికి ఎందుకు ఎవరు మద్దతుగా నిలబడడం లేదు? వారిని సపోర్ట్ చేస్తూ వీడియోస్ ఎందుకు చేయటం లేదు? ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ వారికి ఓటు వేసి గెలిపించాలని ఏ ఒక్క యూట్యూబర్ ఎందుకు కోరడం లేదు? కడుపు నిండిన వాళ్ళకే మళ్ళీ బిర్యానీ పెట్టాలనుకోవడం ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థం కావట్లేదు. ఏదేమైనా హిందువులు ఒకసారి ఆగి ఆలోచించి ముందడుగేస్తే బాగుంటుంది.